యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. సామెతలు 31 అధ్యాయం చూసినట్లయితే కనుక దానిలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైందని దేవుని వాక్యం మనం స్పష్టంగా తేడా చూస్తాం. అయితే ఇక్కడ గుణవతి అయిన భార్య దొరికినప్పుడు ఆ గుణవతి అయిన భార్య మీద ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుమానించకూడదు. అందుకనే ఒక వాక్యం అందరూ కూడా ఉంది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును. కాబట్టి ఎప్పుడైనా సరే భార్య నమ్మాలి, అది భార్యలు కూడా భర్తలను కూడా నమ్మాలి. భర్తను అనుమానించకూడదు, అది భార్యను కూడా భర్తలు అనుమానించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేసుకోవాలి. ఎవరైతే ప్రార్థన ఉండదో వారిలో మరి యూదాలో సాతాను ప్రవేశించినట్లుగా వాళ్ళలో సాతాను ప్రవేశించి మేము శోధిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంట్లో ఏమైపోతుందంటే కుటుంబంలో మరి భార్య భర్తల మధ్య మరి విభేదాలు వచ్చేస్తూ ఉంటాయి, మనసు మధ్యలో వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి రాకుండా ఉండాలంటే ఇద్దరు ఏక హృదయంతో ప్రార్థన చేయాలి కలిసి. అదేవిధంగా ఒంటరి ప్రార్థనలో మరి ఇద్దరు కూడా మరి ఎవరికి వాళ్ళు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ వారి పాపాలు సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ దేవుని దగ్గర ఎప్పటికప్పుడు క్షమాపణ చెప్పుకుంటూ ఉండాలి. అంతేకాదు మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం స్పష్టంగా తేటగా చెప్తుంది. కాబట్టి మునిపటి వాటిని పాత విషయాలు పాత గతాన్ని ఏది కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఎవరు కూడా జ్ఞాపకం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మీరు జీవించండి. మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని యేసు రక్తం మీ పాపలు కడుక్కున్నప్పుడే మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటారు. ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచాలి. దేవుని దగ్గర మీరు పశ్చాత్తపడితే ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. అంతేకాదు యుగములు మరి ఉండే పరలోక రాజ్యాన్ని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయండి. దేవుడు ఈ మాటలు దీవించాల్సి గాక. ఆమేన్.